నిన్న మనం ఒక ఎక్సెల్ ఫైల్ రీడ్ చేసి దాని మీద హెడ్ టెయిల్ ఇలాంటి మెథడ్స్ చూసామంటే కాలమ్స్ ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ మెథడ్స్ చూసాం కొన్ని కండిషన్స్ అప్లై చేయడం. సో అంతకంటే ముందు మనం సిరీస్ పాండాస్ లో సిరీస్ అనే ఆబ్జెక్ట్ ఒకటి ఉంటది, అదేంటో చెప్తాను ఫస్ట్. ఇంపోర్ట్ pandas as pd. సో సిరీస్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, వన్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓన్లీ లిస్ట్ లాంటి లిస్ట్ ఎలిమెంట్ ని పాండాస్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేయడం. ఇప్పుడు చూద్దాం. ఏ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 1 3 5 7 9. ఏ సిరీస్ ఈక్వల్ టు 3d డాట్ pd అంటే పాండాస్ అండి. సిరీస్ ఆబ్జెక్ట్ కి సిరీస్ ఆఫ్ ఏ. ప్రింట్ చేద్దాం దీన్ని. ప్రింట్ ఏ అండర్ స్కోర్ సిరీస్. ప్రింట్ అవ్వట్లా. ప్రింట్ అయిందండి. మనం ఇచ్చిన నంబర్స్ 1 3 5 7 8 వాటికి డిఫాల్ట్ గా ఇండెక్స్ వచ్చింది. మనం పాండాస్ లో ఏ ఫైల్ యూజ్ చేసినా ఏ డేటా ఇచ్చినా సరే ఇండెక్స్ డిఫాల్ట్ గా క్రియేట్ అవుతుంది 0 1 2 3 అని. సో మనకి ఉన్న ఇండెక్స్ కాకుండా కొత్తగా ఇండెక్స్ క్రియేట్ అవ్వాలి అనుకోండి, ఇప్పుడు డిఫాల్ట్ అయితే 0 నుంచి స్టార్ట్ అయ్యి నంబర్స్ ఎంత మన డేటా సైజ్ ని బట్టి నంబర్స్ వస్తున్నాయి. ఇప్పుడు అలా కాకుండా ఇండెక్స్ మనం కస్టమైజ్ చేయాలి అనుకుంటే pd డాట్ సిరీస్ ఆఫ్ ఏ కామా ఇండెక్స్ ఈక్వల్ టు మన ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని ఇవ్వాలండి ఇండెక్స్. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో నేను ఇండెక్స్ లో 5 ఇద్దాం అనుకుంటున్నాను. 100 200 ఇలా ఇద్దాం అనుకుంటున్నాను ఇండెక్స్ నేను. 400 500. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఏమీ చెప్పనప్పుడు ఇండెక్స్ 0 1 2 3 4 ఉన్నాయి. మనం ఇండెక్స్ ఇక్కడ స్పెసిఫిక్ గా డిఫైన్ చేసాం ఏమి ఉండాలో. సో అవి ఉన్నాయి అన్నమాట. ఇందులో మనం ఇప్పుడు ఎలిమెంట్స్ యాక్సెస్ చేయాలి అంటే ఇండెక్స్ తోని చేయొచ్చు. సేమ్ అండి, లిస్ట్ ఆబ్జెక్ట్. లిస్ట్ లో మనం ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ చేస్తాం ఇండెక్స్ తోటి. సో ఇక్కడ కూడా ఇండెక్స్ తోనే చేస్తాం. ఫస్ట్ వీడి డేటా టైప్ చూద్దామండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ సిరీస్. ఇక్కడ కూడా చూద్దాం, రెండు సేమ్ డేటా టైప్ బట్ జస్ట్ చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ ఇండెక్స్. చూడండి, పాండాస్ డాట్ కోర్ డాట్ సిరీస్. పాండాస్ ఆబ్జెక్ట్ లో ఇది సిరీస్ ఆబ్జెక్ట్ అన్నమాట. నిన్న మనం ఫైల్స్ రీడ్ చేసినప్పుడు ఆర్ ఎక్సెల్ ఫైల్ ని రీడ్ చేసినప్పుడు డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇది సిరీస్ ఆబ్జెక్ట్. సిరీస్ అంటే వన్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఇందులో వాల్యూస్ కావాలి, ఒక్కొక్కటి కావాలంటే మనం ఇండెక్స్ తో రిట్రీవ్ చేస్తాము. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఇండెక్స్ ఏముంది, 0 1 2 3 ఉన్నాయి మనం ఏమి ఇవ్వనప్పుడు. సో 0 1 2 3 ఉన్నప్పుడు మనం ఇక్కడ 0 1 2 3 తోనే యాక్సెస్ చేస్తాం. మామూలుగా లిస్ట్ లో ఎలా చేస్తామండి, A0 A1 అలా చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం సిరీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆ సిరీస్ లో A0 ఆ సిరీస్ ఆఫ్ 1 ఇలానే చేస్తాం. ప్రింట్ చేసాం కదా ఇది. ఒకసారి ఇవి కామెంట్ చేస్తానండి. చూడండి 1 and 3 ఇక్కడ కూడా వచ్చింది. 1 and 3 A0 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ లో 1 ఉంది.
A(1) అంటే సెకండ్ ఆబ్జెక్ట్ లో 3 ఉంది. సో ఇలా మనకి ఏ ఇండెక్స్ కావాలంటే ఆ ఇండెక్స్ నుంచి తెచ్చుకోవచ్చు. నెగిటివ్ ఇండెక్స్ పనిచేస్తుందా లేదా చూద్దాం ఒకసారి. సో నెగిటివ్ ఇండెక్స్ లో సిరీస్ లో పనిచేయదండి, ఓన్లీ పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ ఇండెక్స్ మార్చాము. సో ఇక్కడ ఎలా యాక్సెస్ చేస్తాం? ఇండెక్స్ తోనే. 0, 1 కాదు, 100, 200, 300 ఇలాగా. 100, 300 నేను 2 ఎలిమెంట్స్ యాక్సెస్ చేస్తున్నాను. సారీ, ఇది సిరీస్ ఆబ్జెక్ట్ కాదండి, దీని పేరు అదే వేరియబుల్ నేమ్ మార్చాం కదా. సో ఫస్ట్ దాంట్లో సిరీస్ లో 0, 0, 1 అంటే 1, 3 వచ్చింది. ఇక్కడ 100 అంటే ఫస్ట్ ఇండెక్స్ లో 1 ఉంది. 300 అంటే 0, 1, 2 సెకండ్ ఇండెక్స్ లో 5 ఉంది. సో 5 వచ్చేసింది. నెక్స్ట్ ఇండెక్స్ కూడా మనం ఇలా స్పెసిఫిక్ గా డిఫైన్ చేయకుండా డిక్షనరీ ఇచ్చినప్పుడు సిరీస్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. మనం జస్ట్ ఇప్పుడు ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తోటి సిరీస్ క్రియేట్ చేసాము. అలాగే డిక్షనరీ ఆబ్జెక్ట్ తో సిరీస్ ఎలా క్రియేట్ చేస్తాము. సో క్యాలరీస్ అనుకోండి, ఇది క్యాలరీస్ ఈక్వల్ టు ఫస్ట్ డే వన్ కి 420 క్యాలరీస్. నెక్స్ట్ డే 2 380. డే 3 400. ఇది మన డిక్షనరీ ఆబ్జెక్ట్. దీన్ని సిరీస్ గా కన్వర్ట్ చేద్దాం. క్యాలరీస్ సిరీస్ ఈక్వల్ టు 3d డాట్ సిరీస్ ఆఫ్ క్యాలరీస్. ఇక్కడ నేను ఇండెక్స్ గా ఏమీ డిఫైన్ చేయలేదండి. నార్మల్ గా ఇలా ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ప్రింట్ క్యాలరీస్ సిరీస్. చూడండి, డే 1, డే 2, డే 3 ఇవి అనేది 2 కాలమ్స్ గా స్ప్లిట్ అయింది, అంటే 2 ఆబ్జెక్ట్స్ లాగా, 2 కాలమ్స్ లాగా. సో మన ఇది D1 అనేది కాలమా కాదా చూద్దాం. ఒక్క నిమిషం అండి, డాట్ ఇండెక్స్ అంటే కూడా వస్తుంది, చెక్ చేద్దాం. చూడండి, ఇండెక్స్ అనేవి D1, D2, D3 ఇండెక్స్ అంట. సో మనం ఏదైనా పాండాస్ ఆబ్జెక్ట్ మీద ఇండెక్స్ ఏమున్నాయో కనుక్కోవాలి అంటే డేటా సెట్ ఆర్ డేటా ఫ్రేమ్ నేమ్ ఆర్ సిరీస్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఇండెక్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇందులో వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయాలి? సేమ్ డిక్షనరీలో మనం కీస్ తో ఎలా అయితే యాక్సెస్ చేస్తామో అలాగే చేస్తామండి ఇక్కడ కూడా. ప్రింట్ క్యాలరీస్ సిరీస్ ఆఫ్, మనకి కీస్ ఏంటి? D1, D2, D3. D1 క్యాలరీస్ సిరీస్ ఆఫ్ D2. ప్రింట్ చేద్దాం నేను. సో దాని వాల్యూస్ వచ్చాయండి ఇక్కడ 420, 380. ఇవి ఇండెక్సెస్. సో అందులో ఇండెక్స్ తోని మనం డిక్షనరీని ఎలా యాక్సెస్ చేస్తాం? కీస్ తోటి యాక్సెస్ చేస్తాం. ఇక్కడ కీస్ కి బదులు అవి ఇండెక్స్ అయినాయి అనమాట. సో ఇది నెక్స్ట్ మనం డేటా ఫ్రేమ్ చూసామండి. డేటా ఫ్రేమ్ అంటే ఇది మొత్తం 1 డైమెన్షనల్. సిరీస్ అంటే 1 డైమెన్షనల్. డేటా ఫ్రేమ్ అంటే 2 డైమెన్షనల్. రోస్ కాలమ్స్ ఉంటాయి. నిన్న మనం ఎక్సెల్ ఫైల్ రీడ్ చేసాము, లేదు అంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసి దాన్ని రీడ్ చేసాము, అవన్నీ డేటా ఫ్రేమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం మళ్ళీ. క్యాలరీస్, సారీ, క్యాలరీస్ అనేది ఒక లిస్ట్ లో ఇద్దాం. 420
380, 400. డ్యూరేషన్ ఎంత టైం చేశారు, వర్కౌట్ ఎంత టైం చేసాము. సో మినిట్స్ 50 minutes, 40 minutes, 45 minutes. ఇది డిక్షనరీ అండి. దీన్ని డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ మనం నిన్న ఇలా ఉన్నదాన్ని డేటా ఫ్రేమ్ గా ఎలా కన్వర్ట్ చేసామో చూసాము. సో చేద్దాం ఇప్పుడు. df ఈక్వల్ టు td డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డేటా. ఇప్పుడు స్పేస్ వచ్చింది. దీన్ని ప్రింట్ చేద్దాం. సో డేటా ఫ్రేమ్ అయిపోయింది. ఇక్కడ ఇండెక్స్ మనం ఏమి చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్ గా 0, 1, 2 వచ్చాయి. మీకు ఇక్కడ ఏమైనా ఇండెక్స్ కావాలనుకుంటే చెప్పొచ్చు. చూద్దాం, ఇక్కడ ఇండెక్స్ చెప్దాం. సారీ, ఇక్కడ కాదు ఇండెక్స్ ఇచ్చేది, ఇక్కడ ఇండెక్స్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 3 rows ఉన్నాయండి, కాబట్టి 3 numbers రావాలి. 3 numbers ఆర్ 3 elements ఉండాలి ఇందులో. సో మనం ఇండెక్స్ వచ్చేసి ఇక్కడ day 1, day 2, day 3 ఇవి మన ఇండెక్స్ అనుకున్నాం. సో చూడండి, ఇప్పుడు ఇండెక్స్ మారిపోయింది. ఇంతకుముందు 0, 1, 2 ఉండేవి, ఇప్పుడు మారిపోయింది. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఇందులో ఇండెక్స్ లేనప్పుడు మనకి డిఫాల్ట్ గా 0, 1, 2 ఉంటున్నాయి. మనం ఓన్లీ ఫస్ట్ రో కావాలి, ఓన్లీ సెకండ్ రో కావాలి, మనకు కావాల్సిన రో ప్రింట్ చేయాలి అంటే df డాట్ లొకేట్, LOC అంటే లొకేట్ అండి, లొకేషన్ ఆఫ్ 0. మన ఇండెక్స్ ఏంటి, ఫస్ట్ మనం ఇండెక్స్ చెప్పనప్పుడు ఇక్కడ చెప్పాము ఇండెక్స్ ఈక్వల్ టు d1, d2, d3 అని. సో ఇక్కడ సేమ్ అదే ఇండెక్స్ తోటి యాక్సెస్ చేయాలి. ఫస్ట్ 0తో ట్రై చేద్దాం. ఇది చూడండి, ఇంతవరకు డేటా ఫ్రేమ్. సో డేటా ఫ్రేమ్ అయిపోయిన తర్వాత మనం లొకేషన్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ రో ప్రింట్ చేస్తుంది. చూడండి, ఫస్ట్ రోలో మనకి ఏమేమి ఉన్నాయి, 420 calories, 50 minutes డ్యూరేషన్. సో అదే ప్రింట్ అయింది ఇక్కడ. సో ఇండెక్స్ తోటి ప్రింట్ చేసి చూద్దాం ఇప్పుడు. ప్రింట్ df డాట్ లొకేషన్ ఆఫ్, సారీ, లొకేషన్ ఆఫ్ d1. చూడండి లొకేషన్, సారీ, ఇక్కడ మనం స్పెసిఫిక్ గా డిఫైన్ చేసిన ఇండెక్స్ ని యూజ్ చేయడానికి వేరే మెథడ్ ఉంటుంది, అది నేను చెప్తాను. మామూలుగా ఓన్లీ ఒక రో కావాలి, మనకి కావాల్సిన రోస్ స్పెసిఫై చేయాలి అంటే df డాట్ లొకేషన్ ఆఫ్ మన రో నంబర్. ఇంకా చూడండి, మనకి ఓన్లీ థర్డ్ రో కావాలనుకుంటున్నాను ఇప్పుడు. df డాట్ లొకేషన్ ఆఫ్ 3. 3 ఉందండి, ఇండెక్స్ 0, 1, 2, ఓన్లీ 2 వరకే ఉంది ఇండెక్స్. సో ఇది df ఆఫ్, సారీ, లొకేషన్ ఆఫ్ 0ది, ఇది లొకేషన్ ఆఫ్ 1. 1 కాదు 2, మనం పెట్టింది 2 కాబట్టి ఫస్ట్ ది లాస్ట్ ది వచ్చింది. మనం ఎక్స్ట్రా పెడదాం, ఎక్స్ట్రా పెడితే మన ఎర్రర్ వస్తుందా, ఏమొస్తుందో చూద్దాం. చూడండి, కీ ఎర్రర్ 3 అంట, అంటే థర్డ్ రో లేదు అని చెప్తుంది. సో మనం 2 వరకే యాక్సెస్ చేయగలుగుతాం. సో మనం ఇక్కడ ఏంటి, ఓన్లీ ఒకటే రో యాక్సెస్ చేయగలుగుతాం. నాకు అలా కాదు, ఫస్ట్ రో కావాలి, సెకండ్ రో కావాలి. కొంచెం పెద్ద డేటా ఫ్రేమ్ తీసుకుందామండి, ఈ డేటా సరిపోవట్లేదు. ఇక్కడ ఇంకొన్ని నంబర్స్ ఇస్తాను.
D4 D5. సో ఇప్పుడు నాకు 1 2 3 రోస్ కావాలి. ఇవి కామెంట్ చేద్దాం. ప్రింట్ నాకు ఫస్ట్ రో సెకండ్ రో కావాలండి. pf డాట్ లొకేషన్ ఆఫ్ 0, 1. మనకి ఏమైనా స్పెసిఫిక్ రోస్ కావాలంటే ఇలా కామా సపరేటెడ్ వాల్యూస్ తో చెప్పొచ్చు. నాకు 0th రో కావాలి, ఫస్ట్ రో కావాలి. రన్ చేస్తున్నాను. డబుల్ బ్రాకెట్స్ పెట్టాలి. చూడండి ఇప్పుడు ఫస్ట్ రో 0th రో వచ్చింది, ఫస్ట్ రో వచ్చింది. లేదు నాకు ఇంకొక రో కూడా కావాలి, 4th రో కావాలి అంటే ఇలా చెప్పొచ్చు అనమాట. చూడండి 0 1 4 ఇక్కడ స్పెసిఫై చేసేది మనం ఇండెక్స్ లో ఏ ఇండెక్స్ కావాలంటే ఆ ఇండెక్స్ కామా సపరేటెడ్ వాల్యూస్ పెడితే ఇక్కడ మనం స్పెసిఫై చేసిన నంబర్స్ లో ఉన్న ఇండెక్స్ లో ఉన్న రోస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ రాద్దాం రిట్రీవ్స్ రోస్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇండెక్స్. మనం ఏ ఇండెక్స్ చెప్తే ఆ ఇండెక్స్ లో ఉన్న రోస్ వస్తాయి. సో నాకు అలా కాదు, 1 2 4 మొత్తం కావాలి, 0 నుంచి 4th రో వరకు కావాలి. అలాంటప్పుడు ప్రింట్ డిఎఫ్ డాట్ లొకేషన్ ఆఫ్ 0 to 4. సేమ్ లిస్ట్ స్లైసింగ్ లాగానే మనకి లిస్ట్ స్లైసింగ్ చేయాలి అంటే ఇలా కాలమ్ పెడతాం. మనకి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ ఎలిమెంట్ వరకు కావాలి. సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తాం అనమాట. చూడండి 0 to 4 వచ్చాయి. మనకి రేంజ్ లో కావాలి అంటే ఇలా కాలన్ పెట్టాలి. మనకి రేంజ్ వద్దు, జస్ట్ స్పెసిఫైడ్ ఇండెక్స్ లో ఉన్న రోస్ కావాలంటే ఇలా కామాస్ పెట్టాలి. సో ఇక్కడ ఏమన్నా స్టెప్ సైజ్ ఉండాలా అంటే మనం చెప్పుకోవచ్చు. అంటే మధ్యలో ఏమన్నా ఎగరగొట్టాలా రోస్. చూడండి 0 to 4 నాకు స్టెప్ సైజ్ వచ్చేసి 2. డిఫాల్ట్ గా ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. మనం లిస్ట్ కాన్సెప్ట్ చెప్పుకున్నాము. లిస్ట్ స్లైసింగ్ చేస్తున్నప్పుడు ఏమైనా స్టెప్ సైజ్ స్పెసిఫై చేయాలా, మధ్యలో ఏమైనా నంబర్ స్కిప్ చేయాలి అంటే డిఫాల్ట్ గా 1 ఉన్నట్టు. 1 ఉంటే ఏమి స్కిప్ అవ్వవు, సీక్వెన్స్ లో వస్తాయి. మనం నంబర్ 2 పెడితే మధ్యలో ఒక రో స్కిప్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. 2 పెట్టాం కాబట్టి మధ్యలో 1 రో స్కిప్ అయింది. నెక్స్ట్ 2 తర్వాత నెక్స్ట్ ఇంకొక రో స్కిప్ అయింది. సో ఇలా స్టెప్ సైజ్ పెట్టొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక మళ్ళీ ఎక్సెల్ ఫైల్ ని రీడ్ చేస్తున్నామండి. ఇది లొకేషన్, ఇది ఒక్క నిమిషం. ఇంకోటి ఐ లాక్ అని కూడా ఉంటుందండి. ఐ లాక్ అంటే మనం ఇండెక్స్ తోనే యాక్సెస్ చేయడానికి ఐ లాక్ వాడతాం. ఐ లాక్ ఆఫ్ ఫస్ట్ 0 చూద్దాం ఏమవుతుందో. చూడండి ఐ లాక్ లాక్ వాడినా మనకి 0 అంటే మనకి ఫస్ట్ రో వచ్చింది. ఇండెక్స్ తోటి ప్రింట్ చేసి చూద్దాం. డిఎఫ్ డాట్ లొకేషన్ ఆఫ్ ఐ లాక్ ఆఫ్ D1. D1 అనేది మనం కస్టమైజ్డ్ గా ఇచ్చిన ఇండెక్స్. దీంతో వస్తుందా రాదా చెక్ చేద్దాం. సో కెనాట్ ఇండెక్స్ బై లొకేషన్ విత్ నాన్ ఇంటీజర్ కీ. సో లొకేషన్ లో కానీ ఐ లాక్ లో కానీ రెండిట్లోనూ మనం ఇంటీజర్స్ పాస్ చేయాలంటండి. సేమ్ ఇక్కడ కూడా చూద్దాం. 1 2 ఫస్ట్ రో అండ్ సెకండ్ రో కావాలి.
చూడండి ఫస్ట్ రో సెకండ్ రో వచ్చింది. మనం ఇక్కడ ఇంకేమన్నా నంబర్ స్పెసిఫై చేస్తే ఆ నంబర్ ఆఫ్ రో వస్తుంది. ఫిఫ్త్ రో లేదు, అందుకనే మనకి రాలేదు. నెక్స్ట్ 4 పడదాం. చూడండి 1 2 4 లొకేషన్ లో పనిచేసినవన్నీ ఐ లొకేషన్ లో కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ ఎక్సెల్ ఫైల్ రీడ్ చేసుకుందాం. ఈక్వల్ టు pandas డాట్ రీడ్ ఎక్సెల్ ఆఫ్ మన ఫైల్ నేమ్ ఇద్దామండి. శాంపుల్ ఫినాన్షియల్ ఉంది కదా, శాంపుల్ ఫినాన్షియల్ డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ ప్రింట్ డేటా. సో 700 రోస్ 16 కాలమ్స్ వచ్చాయి. ఇక్కడ మనం కాలమ్ రీనేమ్స్ చేయడం నిన్న చూసాము. ఓన్లీ ఇందులో మొత్తం డేటా సెట్ కావాలంటే జస్ట్ డేటా అంటే వస్తుంది. లేదు మనకు ఓన్లీ ఫస్ట్ 5 రోస్ కావాలంటే హెడ్ తో వస్తుంది. ఓన్లీ లాస్ట్ 5 రోస్ కావాలంటే టెయిల్ తో వస్తుంది. ఇవన్నీ ఓకే. మధ్యలో ఏమైనా కావాలంటే లొకేషన్ తో వస్తుంది. 0 కానీ 1 కానీ మనకి ఏ ఇండెక్స్ లో ఉన్నది కావాలంటే ఆ ఇండెక్స్ లొకేషన్ తోటి వస్తుంది. ఇవన్నీ రో కాన్సెప్ట్స్ అండి. రోస్ రిట్రీవ్ చేయడానికి హెడ్, టెయిల్, లేదంటే లొకేషన్, ఐ లొకేషన్ ఇవన్నీ యూస్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఓన్లీ నాకు కాలమ్స్ స్పెసిఫిక్ గా రిట్రీవ్ అవ్వాలి. నాకు ఓన్లీ సమ్ సెట్ ఆఫ్ కాలమ్సే కావాలి. ఎలా కావాలి, ఎలా ఎలా వస్తాయి? సో మనం అదే సీక్వెల్ అయితే సెలెక్ట్ మనకి కావాల్సిన కాలమ్ నేమ్స్ సెలెక్ట్ చేసుకుంటాము. అది డేటా ఫ్రేమ్ లో ఎలా చేస్తాం చూద్దాం. సో ఇప్పుడు డేటా డాట్ కాలమ్స్ అంటే అన్ని కాలమ్స్ వస్తాయండి. అన్ని కాలమ్స్ తీసుకుందాం. సో వచ్చాయి. ఇందులో నాకు ఏమేమి కావాలి? ఓన్లీ సెగ్మెంట్ కావాలి. ప్రింట్ మన మన డేటా ఫ్రేమ్ నేమ్ ఏంటి? డేటా. దీని టైప్ చూద్దాం ఫస్ట్. టైప్ ఆఫ్ డేటా. డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ అయి ఉంటుంది ఇది. చూడండి ఇది డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్. దీని డేటా టైప్ వచ్చేసి. నెక్స్ట్ ఓన్లీ సెగ్మెంట్ కాలమే కావాలి నాకు. సెగ్మెంట్ కాలం కావాలంటే డేటా ఆఫ్ మన కాలం నేమ్ ఏంటి? సెగ్మెంట్. రన్ చేయండి. చూడండి ఇప్పుడు ఓన్లీ సెగ్మెంట్ లో ఉన్న వాల్యూస్ ఇచ్చింది. మనం ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం కరెక్టా కాదా. శాంపుల్ ఫినాన్షియల్ ఎక్కడ? సో సెగ్మెంట్ లో ఉన్న వాల్యూస్ వచ్చినాయండి. గవర్నమెంట్, మిడ్ మార్కెట్ అవే వచ్చాయా? మనకి ఎక్సెల్ ఫైల్లో ఏమున్నాయో అవే వచ్చాయి. సెగ్మెంట్ కాలం లో ఏముంటాయి అవి వచ్చాయి. నెక్స్ట్ మల్టిపుల్ కాలమ్స్. ఎక్సెల్ ఫైల్ ఓపెన్ ఉంటే మనకు ఆపరేషన్స్ అవ్వండి, కాబట్టి క్లోజ్ చేద్దాం దీన్ని. మల్టిపుల్ కాలమ్స్ కావాలి ఒకేసారి. నాకు మల్టిపుల్ కాలమ్స్. డిఎఫ్ ఆఫ్ సెగ్మెంట్ కామా డేట్. మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని మీ రిక్వైర్మెంట్ ని బట్టి. ప్రాఫిట్. నాకు ఈ 3 కాలమ్స్ కావాలి.
ఇక్కడ డేటా అండి, డిఎఫ్ కాదు. ఇయర్ ఇది మొత్తం ఒకటే కీగా కన్సిడర్ చేస్తుంది, సో మనం డబుల్ బ్రాకెట్స్ పెట్టాలి. సో ఇప్పుడు చూడండి 3 కాలమ్స్ వచ్చాయి, సెగ్మెంట్, డేట్, ప్రాఫిట్. సో మనకి ఇలా ఓన్లీ కావాల్సిన కాలమ్స్ రీడ్ చేసుకోవాలి అంటే ఇలా చేస్తామండి. నెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేద్దాం. నాకు సెవెంత్ రో సెకండ్ కాలం అంటే ఏంటి? సెవెంత్ రో అంటే ఇది ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అండి, సెవెంత్ రో అంటే ఇక్కడికి వస్తుంది. ఇది హెడర్ గా కన్సిడర్ చేస్తుంది. సెవెంత్ రో అంటే ఇది ఛానల్ పార్ట్నర్స్, సారీ, సెవెంత్ రో సెకండ్ కాలం అంటే కెనడా రావాలి. అది ఎలా వస్తుందో చూద్దాం. ఫైల్ క్లోజ్ చేద్దాం. డేటా డేటా డాట్ ఫైలాగ్ ఆఫ్ సెవెంత్ రో సెకండ్ కాలం. ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని కామెంట్ చేద్దాం, కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా. మోంటానా అంట, ఒకసారి ఓపెన్ చేద్దామండి. సెకండ్ అంటే ఇండెక్స్ మనకి కాలమ్స్ లో కూడా 0 తోనే స్టార్ట్ అవుతుంది. 7,2 మనం ఇచ్చింది. చూడండి మోంటానా సెవెంత్ రో ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ కాబట్టి ఇక్కడ అండి, ఫస్ట్ ది హెడర్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్. సెవెంత్ రో సెకండ్ కాలం 0, 1, 2 సెకండ్ కాలం అంటే ఇది మోంటానా. మీకు లొకేషన్ కి ఐలాక్ కి డిఫరెన్స్ ఇదే. ఐలాక్ లో మనం స్పెసిఫిక్ గా పొజిషన్ చెప్పొచ్చు, కానీ లొకేషన్ లో మీరు జస్ట్ 7,2 అంటే సెవెంత్ రో సెకండ్ రో ప్రింట్ చేస్తుంది. ఒకసారి చూద్దాం లొకేషన్ తో కూడా. ప్రింట్ డేటా డాట్ లొకేషన్ ఆఫ్ 7,2. ఇది కామెంట్ చేద్దాం. ఫైల్ ఓపెన్ లో ఉందండి, అందుకని అవ్వలేదు. చూడండి కీ ఎర్రర్. కామా 2 అంటే దీనికి ఏమర్థం ఉంది? సెవెంత్ రో సెకండ్ రో తెచ్చుకోవాలి, కానీ మనం అలా చెప్పాలి అంటే లొకేషన్ మెథడ్ లో డబుల్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు వస్తుంది, సెవెంత్ రో వస్తుంది, సెకండ్ రో వస్తుంది. చూడండి సెవెంత్ రో సెకండ్ రో వచ్చింది, కానీ మనం ఫస్ట్ ఈ మెథడ్ యూజ్ చేస్తే సెవెంత్ రో సెకండ్ కాలం. ఇదిగోండి మోంటానా సెవెంత్ రో సెకండ్ కాలం లో ఉన్నది వస్తుంది. సో లొకేషన్ కి ఐ లొకేషన్ కి డిఫరెన్స్ ఇదనమాట. నెక్స్ట్ ఐ లొకేషన్ లో కూడా మనం స్లైసింగ్ యూజ్ చేయడం ఇవన్నీ ఇక్కడ చూసాము. స్లైసింగ్ యూజ్ చేయలేదా? ఇక్కడ చేద్దాం. ప్రింట్ డేటా డాట్ ఐలాక్ ఆఫ్
ఓన్లీ లిస్ట్ సారీ స్లైసింగ్ అనుకోండి, జస్ట్ నంబర్ ఆఫ్ రోస్, ఏ రో నుంచి ఏ రో వరకు కావాలి. నాకు 10th రో నుంచి 20th రో వరకు కావాలి. కామెంట్ చేద్దాం మిగతా ప్రింట్. సో చూడండి 10th రో నుంచి 19th రో వరకు వచ్చింది. ఎందుకు లాస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు పైథాన్ లో ఎక్స్క్లూజివ్ కాబట్టి. సో స్లైసింగ్ ఇలా. సో ఇక్కడ కూడా మనం స్టెప్ సైజ్ పెట్టాలి, మధ్యలో ఏమైనా రోస్ స్కిప్ చేయాలి అంటే చేయొచ్చు. ఒక రో స్కిప్ చేయాలని చెప్తున్నాను నేను ఇక్కడ. 10 నుంచి 20 రోస్ ప్రింట్ అవ్వాలి, వాటి మధ్యలో కూడా మళ్ళీ ఒక్కొక్క రో స్కిప్ అవ్వాలి. సో అయింది చూడండి, 11, 13 ఇవి లేవు, స్కిప్ అయ్యింది. సో ఇలా అండి, లొకేషన్ ఐ లొకేషన్ అంటే మనం పొజిషన్ ని బట్టి మనం వాల్యూస్ తెచ్చుకోవడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ డేటా క్లీనింగ్ ఇవి చూద్దామండి ఇప్పుడు. అంటే మన డేటాలో ఏమైనా నల్ వాల్యూస్ ఉన్నాయా, డేట్ కాలమ్స్ ఉన్నాయా, ఉంటే వాటిని ఎలా చేయాలి, ఏం చేయాలి చూద్దాం. ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేద్దామండి. సో ఇక్కడ ఏమైనా నల్ వాల్యూస్ ఉన్నాయా? ఒకటి ఇయర్ కాలం, మంత్ కాలం, మంత్ నంబర్, ఒక డేట్ కాలం ఉంది ఇక్కడ. సో ఇది ఫైల్ అండి, ఇందులో మనకి ఏమైనా ఎంటీ రోస్ ఉన్నాయా, ఏమన్నా లేవా చెక్ చేద్దాం. ప్రింట్ డేటా డాట్ ఈజ్ నల్, మనం ఎంటీ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి మెథడ్ ఈజ్ నల్ అనమాట. ఫైల్ ఓపెన్ లో ఉంది. చూడండి ప్రతి ప్లేస్ లో ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది ఈజ్ నల్ అన్నప్పుడు. ఫాల్స్ అంటే ఇది నల్ కాదు అని. సో మనం ఏదైనా వాల్యూస్ ఇలా నల్ ఉన్నాయా లేదా చెక్ చేయాలంటే ఇలా చేస్తామండి, ఈజ్ నల్. కొన్ని చోట్ల మనం కావాలని నల్ వాల్యూస్ పెడదాం ఈ ఫైల్లో. ఫస్ట్ దీన్ని ఒక కాపీ క్రియేట్ చేద్దాం, మళ్ళీ ఏమన్నా యూస్ అయితే. ఓకే, కాపీ క్రియేట్ చేశాను. ఇందులో మనం కావాలని కొన్ని బ్లాంక్ గా ఇద్దామండి, వాల్యూస్ తీసేద్దాం. ఫైల్లో కొన్ని కావాలని బ్లాంక్ వాల్యూస్ పెట్టి సేవ్ చేశాను. ఇప్పుడు రన్ చేద్దాం ఈజ్ నల్.
చూడండి ఇక్కడ ట్రూ వచ్చింది. దీన్ని ఫైల్ పెద్దగా చేద్దాం. ఇక్కడ మొత్తం డిస్ప్లే అవ్వండి, చాలా కాలమ్స్ ఉంటాయి కాబట్టి మనకి శాంపుల్ గా ఇలా డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ట్రూ వచ్చింది. ఎక్కడైతే బ్లాంక్ గా ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల ట్రూ వచ్చింది అనమాట. సో మనం ఇలా ఐడెంటిఫై అయ్యొచ్చు ఎక్కడెక్కడ బ్లాంక్ గా ఉన్నాయి అని. వీటిని డ్రాప్ చేయాలనుకుంటున్నాం మనం ఇప్పుడు. ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో, నాకు ఈ ఫస్ట్ రోలో నల్ వాల్యూ ఉంది, నెక్స్ట్ ఈ థర్డ్ రోలో ఉంది. ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవన్నీ నేను డ్రాప్ చేయాలనుకుంటున్నాను. చేయాలి అంటే ఎలా చేస్తాం చూద్దామండి. మనం డ్రాప్ చేయొచ్చు, లేదంటే అందులో వాల్యూస్ కూడా ఫిల్ చేయొచ్చు, మన ఇష్టం అది. సో కొత్త డేటా ఫ్రేమ్ లోకి చేద్దాం. న్యూ డిఎఫ్ ఈక్వల్ టు డేటా డాట్ డ్రాప్ ఎన్ఏ. ప్రింట్ న్యూ డిఎఫ్. డ్రాప్ ఎన్ఏ అంటే ఎక్కడెక్కడైతే బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ డ్రాప్ అవుతాయండి. డ్రాప్ అయిన తర్వాత ఎన్ని రోస్ ఉన్నాయి చూద్దాం. మనం ఇక్కడ చూడండి 647 రోసే ఉన్నాయి డ్రాప్ అయిన తర్వాత. మనకి ఇందాక 700 రోస్ ఉండేవి. మనం ఫైల్ మాడిఫై చేయకముందు 700 రోస్ ఉండేవి. ఇక్కడ చూద్దాం మనం డ్రాప్ చేయకముందు ఎన్ని ఉన్నాయి. ప్రింట్ డేటా డాట్ ఇన్ఫో అంటే మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుందండి. ఇన్ఫో అంటే సో చూద్దాం ఒకసారి. ఇన్ఫో మనం మాడిఫై చేయకముందు అంటే డ్రాప్ చేయకముందు మనకి డేటా ఎంత ఉంది. ఇన్ఫో అంటే మనకు వచ్చిన రిజల్ట్ ఇది. మన డేటా టైప్ వచ్చేసి డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్. అందులో ఉన్న రోస్ 700 ఎంట్రీస్. ఇండెక్స్ వచ్చేసి 0 to 699 వరకు ఉన్నాయి. ఇందులో టోటల్ 16 కాలమ్స్ ఉన్నాయి. సో మన కాలమ్ నేమ్స్ ఇవన్నీ. సెగ్మెంట్, కంట్రీ, ప్రోడక్ట్ ఇవన్నీ కాలమ్ నేమ్స్. ఇందులో నాట్ నల్ అంటే ఇందులో నల్ అనే నల్ కాకుండా ఎంటీ కాకుండా ఎన్ని ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. సెగ్మెంట్ అనే కాలమ్ లో 2 నల్ ఉన్నట్టు, ఒక నల్ వాల్యూ ఉన్నట్టుంది. కాబట్టి మనకి 698 నాట్ నల్ వాల్యూస్ వచ్చాయి. సో అలా ప్రతి దాంట్లో మనకి ఎన్ని నాట్ నల్ వాల్యూస్ ఉన్నాయో ఇచ్చారండి. దాంతో పాటు దాని డేటా టైప్ ఏంటి, ఈ కాలమ్ మొత్తం దాని డేటా టైప్ ఏంటి, ఆబ్జెక్ట్. ఇది ఫ్లోట్. యూనిట్స్ సోల్డ్ అంటే ఎన్ని యూనిట్స్ అమ్మాము అని. సో అది నంబర్ కాబట్టి ఫ్లోట్ లో వచ్చింది. పాయింట్స్ ఉంటాయని అందుకే ఫ్లోట్ లో వచ్చింది. ప్రైస్ అనేది మొత్తం ఇంటీజర్ లాగానే హోల్ నెంబర్ లాగా ఉన్నట్టుంది, ఇంటీజర్ వచ్చింది. సో దాంట్లో ఉన్న డేటాని బట్టి డేటా టైప్ డిటెక్ట్ అయ్యింది. సో డేట్ కాలం వచ్చేసి డేట్ టైమ్ గా డిటెక్ట్ అయ్యింది. మంత్ నంబర్ ఇంటీజర్, మంత్ నేమ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే స్ట్రింగ్ అండి, స్ట్రింగ్ ఆర్ వేర్కర్ ఆబ్జెక్ట్ అంటే. సో ఉన్న డేటాని బట్టి డేటా టైప్ వచ్చేసింది. నెక్స్ట్ మనం డ్రాప్ చేసాము. ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ డ్రాప్ చేసాము. చేసినప్పుడు మొత్తం పోయిన తర్వాత అవి డ్రాప్ అయిన తర్వాత మనకి 647 రోసే ఉన్నాయి ఈ న్యూ డిఎఫ్ లో. ఒరిజినల్ డిఎఫ్ ని చూద్దాం. ఒరిజినల్ డిఎఫ్ అలాగే ఉంటుందండి, ఎందుకంటే మనం ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టలేదు. మనం ఒరిజినల్ డేటా ఫ్రేమ్ లో మాడిఫై చేయాలి అంటే ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ పెట్టాలి. ఇప్పుడు చూద్దాం ఒరిజినల్ డేటా ఫ్రేమ్ ఉందా, అలాగే ఏమైనా మార్క్ అయిందా. చూడండి ఒరిజినల్ డేటా ఫ్రేమ్ అలాగే ఉంది. 700 రోస్ 16 కాలమ్స్. లేదు నాకు ఒరిజినల్ డేటా ఫ్రేమ్ లోనే అప్లై అవ్వాలి అంటే, డ్రాప్ చేయడం ఒరిజినల్ డేటా ఫ్రేమ్ లోనే డ్రాప్ అవ్వాలి అంటే ఇక్కడ పెట్టాలి ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు ఒరిజినల్ డేటా సెట్ మీద అప్లై అవుతుందండి. చూడండి ఒరిజినల్ డేటా సెట్ మీద అప్లై అయిన తర్వాత 647 రోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఎక్సెల్ ఫైల్లో,
ఈ ఎక్సెల్ ఫైల్లో ఏ ఒక్క సెల్లో నల్ వాల్యూ కనపడ్డా కానీ ఆ రో మొత్తం డ్రాప్ చేస్తుంది. నాకు అలా వద్దు. ఓన్లీ సెగ్మెంట్ కాలంలో చెక్ చేయాలి. సెగ్మెంట్ కాలంలో నల్ ఉన్న రోస్ మాత్రమే డ్రాప్ చేయాలి. మిగతా అన్ని రోస్ లో నల్ ఉంటే నాకు సంబంధం లేదు. ఓన్లీ కొన్ని రోస్ లోని డ్రాప్ చేయాలి అంటే అది ఎలా చేయాలో చూద్దాం. df డాట్ డ్రాప్ NA సబ్సెట్ ఈక్వల్ టు సెగ్మెంట్, ఓన్లీ సెగ్మెంట్ ని చెక్ చేయాలి నేను. కామా ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ. నాకు ఒరిజినల్ డేటా సెట్ లోనే ఎఫెక్ట్ అవ్వాలి డేటా. ప్రింట్ డేటా, ఇక్కడ కూడా డేటా ఆబ్జెక్ట్ అండి. ఇది కామెంట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ దీని వల్ల ఉన్న నల్స్ అన్ని డ్రాప్ అయిపోతాయి. ఓన్లీ సెగ్మెంట్ చెక్ చేయడానికి అవ్వదు. సో ఆపరేషన్ తీసేసాను ఇప్పుడు. చూడండి, ఓన్లీ సెగ్మెంట్ లో అయితే 698 రోస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఒకటే వాల్యూ నల్ ఉంది సెగ్మెంట్ అనే కాలమ్ లో. లేదు మీరు మల్టిపుల్ కాలమ్స్ లో చెక్ చేయాలనుకుంటున్నారు, ఒకసారి ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేద్దాం మళ్ళీ. సెగ్మెంట్ ఇందులో చూద్దామండి ఎన్ని నల్స్ ఉన్నాయి. 2 రోస్ ఉన్నాయి నల్గా. నెక్స్ట్ కంట్రీలో కూడా 2 రోస్ ఉన్నాయి. కానీ కంట్రీలో ఉన్న నల్స్ వేరు, ఇందులో ఉన్న నల్స్ వేరు, సెగ్మెంట్ లో ఉన్న నల్స్. సో ఈ రెండు కాలమ్స్ లో ఎందులో నల్ కనిపించినా సరే నాకు డ్రాప్ చేయాలి. చూద్దాం. ఓన్లీ ఆ రెండు కాలమ్స్ ని కన్సిడర్ చేసి డ్రాప్ చేయాలి, సెగ్మెంట్ అండ్ కంట్రీ. ఫైల్ ఓపెన్ లో ఉంది. చూడండి, ఫస్ట్ సెగ్మెంట్ కాలమ్ లో 2 నల్స్ ఉన్నాయి, కంట్రీ కాలమ్ లో 2 నల్స్ ఉన్నాయి. మొత్తం మనకి 700 లో 4 తగ్గిపోతే 696 రోస్ వచ్చాయి. సో మనకు ఓన్లీ కావాల్సిన కాలమ్స్ లోనే చెక్ చేసి డ్రాప్ చేయాలంటే ఇలాగ సబ్సెట్ ఈక్వల్ టు అని డిఫైన్ చేయాలి. లేదు నాకు మొత్తం డేటా సెట్ లో డ్రాప్ చేయాలంటే డ్రాప్ ఎన్ఏ యూస్ చేయాలి. ఇలా జస్ట్ డ్రాప్ ఎన్ఏ యూస్ చేస్తే ఒరిజినల్ డేటా సెట్ ఎఫెక్ట్ అవ్వదు. కొత్త డేటా ఫ్రేమ్ లో, కొత్త డేటా సెట్ లో మనం స్టోర్ చేసుకుంటే అందులోకి కొత్త వాల్యూ స్టోర్ అవుతాయి. కానీ ఒరిజినల్ దాంట్లోనే ఎఫెక్ట్ అవ్వాలి అంటే ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అనేది వాడాలన్నమాట. సో అదండి. నెక్స్ట్ ఇంకా ఏం మెథడ్స్ ఉంటాయి. సో ఇందులో గ్రూప్ బై సీక్వెల్ లో మనం సీక్వెల్ లో ఏమేమైతే చేస్తామో ఇందులో అన్ని చేయగలుగుతాము. గ్రూప్ బై కంటే ముందు నల్ వాల్యూస్ ఇప్పుడు డ్రాప్ చేసాము. సో నాకు డ్రాప్ చేయొద్దు, నల్ వాల్యూస్ లో ఏదైనా డిఫాల్ట్ వాల్యూ ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి చూద్దాం. ఎక్కడ రీడ్ చేసాం, దీన్ని మళ్ళీ రీడ్ చేద్దాం. డేటా డాట్ డ్రాప్ చేయడానికి డ్రాప్ అని వాడామండి, ఫిల్ చేయడానికి ఫిల్ ఫిల్ అని వాడతాం. ఫిల్ ఎన్ఏ. ఏం ఫిల్ చేయాలి ఇక్కడ ఫిల్ ఎన్ఏలో? ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ డిఫాల్ట్ ఒక వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాం. అక్కడ ఏమని ఇస్తాను నేను, డిఫాల్ట్ ఫిల్. డిఫాల్ట్ ఫిల్ అని పెడుతున్నాను. టెక్స్ట్ అది మనం ఒరిజినల్ డేటా సెట్ మీదనే ఎఫెక్ట్ చేస్తున్నామండి. సో అందులో చేంజెస్ ఎఫెక్ట్ అవ్వాలి అంటే ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ ఖచ్చితంగా పెట్టాలి. నెక్స్ట్ ప్రింట్ డేటా.
దానికి ముందు ప్రింట్ చేద్దాము, దాని తర్వాత ప్రింట్ చేద్దాము. ఎక్కడ ఎర్రర్ ఇది? ఇది వార్నింగ్ అండి, ఎర్రర్ కాదు. ఇక్కడ వార్నింగ్ ఏంటంటే మనం అన్నిట్లో డిఫాల్ట్ గా టెక్స్ట్ కాలమ్ ఇచ్చాము. అంటే కొన్ని నంబర్ కాలమ్స్ ఉంటాయి, కొన్ని డేట్ కాలమ్స్ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు మీకు ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం అవుతుంది, అది చెక్ చేసుకోండి అని చెప్తుంది. సెట్టింగ్ అండ్ ఐటమ్ ఆఫ్, ఇది చదవండి అర్థమవుద్ది. ఇన్కంపాటబుల్ డేటా ఇస్ డెప్రికేటెడ్. ఇది మాక్సిమైజ్ చేస్తాను. డిఫాల్ట్ ఫిల్ ఇన్, ఇది టెక్స్ట్ కాలమ్. టెక్స్ట్ కాలమ్ అనేది నంబర్స్ లోకి, డేట్ కాలమ్స్ లోకి వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది, అది చెక్ చేసుకోమని చెప్తుంది. నెక్స్ట్, సో ఇలా నాకు అన్నిట్లో ఫిల్ చేయొద్దు, ఓన్లీ కొన్ని కాలమ్స్ లోనే ఫిల్ చేయాలి. ఓన్లీ నాకు సెగ్మెంట్ కాలమ్ లో నల్ ఉంటే ఒక వాల్యూ ఫిల్ చేయాలి, లేదు ఇంకొక కాలమ్ లో నల్ ఉంటే అందులో ఇంకో వాల్యూస్, నంబర్స్ కాలమ్ లో నంబర్స్ తోనే ఫిల్ చేయాలి, టెక్స్ట్ కాలమ్స్ టెక్స్ట్ కాలమ్స్ తోనే ఫిల్ చేయాలి అనుకోండి. అప్పుడు ఎలా చేస్తాం చూద్దాం. ఇంకొకటి అండి, ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాము, ఈజ్ నల్ అని ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, డేటా డాట్ ఈజ్ నల్, ఇక్కడ ప్రింట్ చేద్దాం మళ్ళీ డేటాని. సో ఈజ్ నల్ అని ప్రింట్ చేసినప్పుడు మనకి అన్ని ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుందండి. ఎక్కడ ఎర్రర్, ఫిల్ అండ్, ఇది కామెంట్ చేద్దాం. అది వార్నింగ్, అదేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. నాకు ఇలా చూడడంలో చాలా పెద్ద డేటా ఉన్నప్పుడు ఇక్కడ ట్రూ ఉందా, ఇక్కడ ట్రూ ఉందా అలా చెక్ చేసుకోవడం చాలా కష్టం. సో అలాంటప్పుడు నాకు మొత్తం ఇలా చెక్ చేసుకోవద్దు, ఓన్లీ నల్ వాల్యూస్ ఉన్న రోస్ మాత్రమే ఇవ్వాలి. మన రిక్వైర్మెంట్ అదనమాట, ఓన్లీ నల్ వాల్యూస్ ఉన్న రోస్ కావాలి. సో దాన్ని ఎలా చూద్దామంటే, రోస్ విత్ నల్స్, ఇది వేరియబుల్ నేమ్ అండి, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. రోస్ విత్ నల్స్ ఈక్వల్ టు డేటా ఆఫ్ డేటా డాట్ ఈజ్ నల్ డాట్ ఎనీ యాక్సెస్ ఈక్వల్ టు 1. యాక్సెస్ ఈక్వల్ టు 1 అంటే వై యాక్సిస్ అన్నట్టు అండి, 0 అంటే ఎక్స్ యాక్సిస్, 0 అంటే హారిజంటల్, 1 అంటే వర్టికల్. సో ఇప్పుడు ప్రింట్ రోస్ విత్ నల్స్ అంటే ఓన్లీ నల్ వాల్యూస్ ఉన్న రోస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఫిఫ్టీ సిక్స్ రోస్ ఉన్నాయంట, అంటే మనం ఇందాక చూసినప్పుడు ఇక్కడ 640 సంథింగ్, 647 రోస్ అనుకుంటా, నల్స్ డ్రాప్ చేసిన తర్వాత ఉంది. 647 రోస్
నల్స్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఉన్నాయండి. అంటే మిగిలిన 56 రోస్ నాట్ నల్, సారీ నల్ వాల్యూస్ అన్నమాట. స్క్వీజ్ టెక్స్ట్ అంతా ఎక్స్పాండ్ చేద్దాం. సో ఈ రోస్ లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయి. 56 రోస్ ఎందుకు వచ్చాయి? 56 కాదులేండి, 52 రోస్. అంటే సిక్స్, మొత్తం 700 కదా. 700 లో ఒక హెడర్, 647 నాట్ నల్స్, మిగిలిన 53 నల్ రోస్. ఈ 53 ఇక్కడ వచ్చాయి. అంటే ఏంటి, మనకి ఫస్ట్ కాలం ఫస్ట్ ఇందులో ఉంటే కనిపిస్తున్నాయి ఇక్కడ నల్ అని. అంటే ఈ రోలో, ఫస్ట్ రోలో ఈ కాలం కి నల్ వాల్యూస్ ఉన్నాయి. అలానే ఇక్కడ మిడ్ మార్కెట్ ఉంది, ఇక్కడ ఇక్కడ మిడ్ మార్కెట్ ఉంది ఇక్కడ, కానీ నెక్స్ట్ కాలం లో నల్ ఉంది ఇక్కడ. సో అలా మధ్యలో మనకి మొత్తం 16 కాలమ్స్ ఉన్నాయి. ఆ మధ్యలో ఏ ఒక్క చోట నల్ ఉన్నా కానీ అది మొత్తం తీసుకొని డేటా ఇచ్చిందండి. సో అలా అన్నమాట. ఓన్లీ మనం నల్ రోస్ చూడాలి అంటే ఇలాగ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి నిన్న కండిషన్స్ చెప్పడం కొన్నే చూసాం కదండి. ఇంకా ఎక్సెల్ ఫైల్లో మనకి మల్టిపుల్ షీట్స్ ఉంటాయి. మనకి అందులో ఏమేమి షీట్స్ ఉన్నాయో తెలియాలి అంటే ప్రింట్ డేటా డాట్ షీట్స్. షీట్స్ ఆబ్జెక్ట్ రావట్లేదు, చెప్తానండి ఇదే. నెక్స్ట్ మనం కండిషన్స్ అప్లై చేయాలి. ఓన్లీ ఒక కంట్రీ, కెనడాకి బిలాంగ్ అయిన ఓన్లీ ఫ్రాన్స్ డేటా కావాలి, లేదంటే జర్మనీ డేటా కావాలి. ఇలా కావాలి అంటే మనం కండిషన్స్ అప్లై చేయాలి. ప్రింట్ డేటా ఆఫ్ డేటా ఆఫ్ కంట్రీ ఈక్వల్ టు, మన కంట్రీ నేమ్ అండి, ఓన్లీ నాకు జర్మనీ డేటా కావాలి, జర్మనీ రిలేటెడ్ డేటా కావాలి. కంట్రీలో సి క్యాపిటల్. చూడండి, మనకి కంట్రీ జర్మనీ ఉన్నవి ఓన్లీ 139 రోస్ ఉన్నాయి. సో కంట్రీ జర్మనీతో పాటు మనకి ప్రోడక్ట్ ఓన్లీ విటిటి అయి ఉండాలి. అంటే ఏంటి, కంట్రీ జర్మనీ అండ్ డేటా ఆఫ్, దీని కాలం నేమ్ ఏంటి, ప్రోడక్ట్. ప్రోడక్ట్ డబల్ ఈక్వల్ టు విటిటి. అంటే ఇంకా రోస్ తగ్గిపోతాయండి. జర్మనీలో మనం ఓన్లీ విటిటి డేటానే ఫిల్టర్ చేస్తున్నాము. ఏంటి ఎర్రర్, సిరీస్ డాట్ ఎంటీ డాట్ బూలియన్.
The entire total of the series is ambiguous. సింబల్ తో ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఇందాక ఓన్లీ జర్మనీతో కావాల్సిన కంట్రీస్ 139 రోస్ ఉన్నాయి. 139 రోస్. మనం జర్మనీతో పాటు ప్రోడక్ట్ టైప్ కూడా ఫిల్టర్ పెట్టాము. ప్రోడక్ట్ ఓన్లీ వీటీటీ ఉండాలి. సో అలా ఫిల్టర్స్ చేసినప్పుడు మనకు ఓన్లీ 22 రోస్ వచ్చాయి. ఇలా మనకి ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ మీద ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇది అండ్ సింబల్. సో ఆర్ పెడదాం. ఈ రెండిట్లో ఏ ఒక్కటైనా సరే మనకి డేటా కావాలి. ప్రింట్ ఆర్ కి సింబల్ పైప్ అన్నమాట. ఈ సింబల్ ఆర్ కి. నేను వేరియబుల్ కి అసైన్ చేయట్లేదు, డైరెక్ట్ గా ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, ఐదర్ జర్మనీ ఆర్ ప్రోడక్ట్ నేమ్ విటిటి. ఈ రెండిట్లో ఏ ఒకటి ట్రూ అయినా సరే మనకి డేటా వస్తుంది. కాబట్టి నంబర్ ఆఫ్ రోస్ పెరిగాయి. ఓన్లీ జర్మనీ అయితే 139 రోస్. ఐదర్ జర్మనీ ఆర్ విటిటి అంటే 226 రోస్ వచ్చాయండి. అండ్ పెడితే రెండు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి తక్కువ రోస్ అయ్యాయి. ఆర్ పెడితే ఎక్కువ రోస్ అయ్యాయి. సో ఇదన్నమాట. మనం ఓన్లీ కొన్ని సెట్ ఆఫ్ కాలమ్స్ మీద ఫిల్టర్స్ పెట్టుకొని ఓన్లీ ఆ డేటా తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ బై చేయాలి. అంటే జర్మనీతో ఎన్ని ఉన్నాయి, అమెరికాతో ఎన్ని ఉన్నాయి, ఇలా గ్రూప్ బై చేయాలి. వాటి కౌంట్స్ ఎన్ని ఉన్నాయి, లేదంటే ఓన్లీ జర్మనీ కంట్రీతో ఎంత రెవెన్యూ వచ్చింది. ఈ మెథడ్స్ అన్ని ఇంకా ఉన్నాయండి, అవి రేపు చెప్తాను. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి. ఓకేనండి, రేపు కంటిన్యూ చేద్దాం.